హాయ్ అండి అందరికీ. ఈరోజు మన వీడియోలో బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. డాట్స్ ఎలా పెట్టాలి, అదేవిధంగా క్రాస్ బెల్టులు ఖర్చు కనిపించకుండా ఏ విధంగా స్టిచ్ చేయాలో చూపిస్తాను సింపుల్గా. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా భుజం మధ్యలోకి పెట్టుకొని ఫస్ట్ డాట్ అనేది పెట్టుకోవాలి 2 ఇంచుల వెడల్పుతోని. మనము ఇలా పెట్టుకున్న తర్వాత మనం ఈ విధంగా అంటే మనకు క్రాస్గా గీతలాగా వస్తుంది. అక్కడికి మనం చంక వైపు డాట్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు మనము ఉక్స్ పైటి సైడ్ సగానికి ఇలా ఫోల్డ్ చేసి మనం డాట్ అనేది 2 ఇంచుల పొడవుతోని మనము డాట్ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ డాట్కి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఒక కుట్టు అయితే వేసుకోవాలి. చూడండి, ఫ్రంట్ పార్ట్ ఇట్లా ఈ విధంగా రౌండ్గా వచ్చేస్తుంది. సెకండ్ పార్ట్ కూడా సేమ్ అంతేనండి. అదే విధంగా మనం డాట్స్ అనేది పెట్టుకోవాలి. మనం 2 వైపులా డాట్స్ అనేవి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు క్రాస్ బెల్టులు ఏ విధంగా స్టిచ్ చేయాలో చూపిస్తాను. క్రాస్ బెల్టుల కోసం మనం లైనింగ్ పీస్లు వచ్చేసి 4 పీసెస్ తీసుకోవాలండి. 2 పీసెస్ ఈ విధంగా ఎదురెదురు పెట్టుకోవాలి లైనింగ్ పీసెస్. తర్వాత వచ్చేసి మనకు మెయిన్ క్లాత్ మనకు ఉల్టా వచ్చే విధంగా కనిపించేలా పెట్టుకోండి. ఈ విధంగా మళ్ళీ లైనింగ్ పీసెస్ అనేది పెట్టుకొని కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత మనకు మెయిన్ క్లాత్ సీదా వైపు వచ్చేలా చూసుకొని మనము లైనింగ్ వైపు ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత మనకు మెయిన్ క్లాత్కు లైనింగ్ అనేది అటాచ్ చేసుకోండి. తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోండి. 2 క్రాస్ బెల్ట్లకు కూడా క్రాస్ బెల్టులు అనేవి ఆ విధంగా రెడీ చేసుకున్నాం కదా. చూడండి, బ్లౌజ్ ఫ్రంట్ పార్టులకు ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. మనకు చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా మనకు మెయిన్ క్లాత్ సైడు మెయిన్ క్లాత్ క్రాస్ బెల్ట్ అనేది పెట్టుకొని మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా కుట్టు వేసుకున్న తర్వాత ఈ విధంగా భుజం నుంచి ఫోల్డింగ్ చేసుకుంటూ మనము 2 క్రాస్ బెల్టులను ఒకే దగ్గర పెట్టుకొని కుట్టు అనేది వేసుకోవాలండి. ఇలా వేసుకుంటే మనకు ఖర్చు అనేది కనిపించకుండా క్రాస్ బెల్టులు అనేది నీట్ ఫినిషింగ్తో కనిపిస్తాయి. రెండు కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలండి. ఇలా మనము స్టిచ్ చేసుకుంటేనే మనకు ఖర్చు అనేది కనిపించకుండా ఉంటుంది క్రాస్ బెల్టులకు. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత లోపల నుంచి క్లాత్ అనేది బయటికి తీయాలండి. ఈజీగానే వచ్చేస్తుంది. ఎక్స్ట్రాస్ ఏమన్నా ఉంటే మనం కట్ చేసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న తర్వాత మనము 2 కూడా ఉక్స్ పట్టి కాజా పట్టి 2 కూడా సేమ్ వచ్చినాయో లేదో చూసుకోవాలండి. ఎక్కువ తక్కువ వస్తే మనము డాట్ దగ్గర అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. నాకు కరెక్టే వచ్చాయి. ఇప్పుడు మనం కాజా పట్టి అనేది స్టిచ్ చేసుకుందాము. కాజా పట్టి స్టిచ్ చేసుకోవడానికి ఒక 2 ఇంచుల వెడల్పుతోని లైనింగు, 2 ఇంచుల వెడల్పుతోని మనము మెయిన్ పీస్ అనేది తీసుకోవాలి. ఇలా తీసుకొని మనము రెండింటిని కూడా జాయింట్ చేసుకోవాలండి.
ఇలా జాయింట్స్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాస్ ఏమన్నా ఉంటే కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కాజా పట్టీకి వచ్చేసి ఈ విధంగా ఉల్టా నుంచి మనము స్టిచ్చింగ్ చేసుకోవాలండి. కాజా పట్టీ వచ్చేసి ఈ విధంగా నెక్ నుంచి కిందికి వైపుకు స్టిచ్చింగ్ కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా ఒక కుట్టు వేసుకున్న తర్వాత మనకు ఈ విధంగా ఫోల్డ్ చేసి ఒక కుట్టు అనేది వేసుకుందాం. ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. ఇలా కుట్టుకున్న తర్వాత మనం ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి. కింద ఆ కుట్టు ఎక్కడుందో ఆ కుట్టు పైన మనం కుట్టు అనేది వేసుకోవాలండి. ఇలా కుట్టుకున్న తర్వాత ఇంకో కుట్టు అనేది వేసుకుంటే ఫినిషింగ్ బాగుంటుంది. ఎక్స్ట్రాస్ అనేవి కట్ చేసుకోండి. ఇప్పుడు మనం ఉక్స్ పట్టీ అనేది కట్ చేసుకుందాము. ఉక్స్ పట్టీకి మనము 1.5 ఇంచు వెడల్పుతో లైనింగ్ క్లాత్ అయితే కట్ చేసుకుందాము. మనము కాజా పట్టు వచ్చేసి ఉల్టా వైపు నుంచి కుట్టుకున్నాం కదా, ఉక్స్ పట్టి మనము ఈ సీదా వైపు నుంచి కుట్టుకోవాలి. ఈ విధంగా ఒక కుట్టు వేసుకొని మరలా దానిపై నుంచి ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత లోపలికి ఫోల్డ్ చేసుకొని మనం కుట్టు అనేది వేసుకోవాలి. మనకు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయిందండి. డాట్స్ ఎలా పెట్టాలో, క్రాస్ బెల్టులు ఖర్చు లేకుండా ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.